హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను వాక్కాయలతోని పులిహార చేస్తున్నాను. కావలసినవి వాక్కాయలు ఇలా ఉంటాయి చూడండి, పింక్ కలర్లో చాలా పుల్లగా ఉంటాయి. వాటిని కొంచెం తీసి బాగా కడిగి పిక్కలు తీసి ఇలాగా మనం ఆనియన్ కట్ చేసిన చాపర్లో వేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చిన్న గ్లాస్తో 2 గ్రామ్స్ రైస్ తీసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇంగువ, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు కారంకి సరిపడా. అలాగే ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని పోపు సామాన్లు వేసుకోవాలి. మూకుడు వేడెక్కినాక శనగపప్పు, ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, పల్లీలు వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ సర్వ్ చేసుకొని పోపు వేగినాక ఇంగు వేసుకొని వాక్కాయల తురుము కూడా ఇందులో వేసుకొని రైస్ మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ వేసినాక మీకు చూపిస్తాను. పోనీ వాక్కాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. మంచిగా ఇలా మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇందులోనే పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని మగ్గినాక అప్పుడు లాస్ట్లోని రైస్ కలుపుకోవాలి. అంతే, వాక్కాయ పులిహోర రెడీ. పులిహోర అంతా కలిపినాక మీకు చూపిస్తాను. దీన్ని రైస్ను కూడా మిక్స్ చేసుకున్నాక చక్కగా పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకోండి, తినండి. హెల్దీ ఫుడ్. ఈ వర్షాకాలంలో వాక్కాయలు బాగా దొరుకుతాయి కాబట్టి అందరూ చేసుకొని తినండి. వాక్కాయ పులిహోర బాగుంది. థ్యాంక్ యూ.